భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈరోజు నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు గంధపు చెట్టు. విక్రమవర్మ మగధ దేశానికి రాజు. అతని మంత్రి విషకుంభుడు. రాజు ఎంతటి సజ్జనుడో, మంత్రి అంతటి దుష్టుడు. అతను దివాణం ఉద్యోగాలన్నిటిలోనూ తన బంధువులను, ఇష్టులను, భృత్యులను నియమించి తన ఆజ్ఞానుసారం రాజ్యాంగాన్ని నడుపుతూ వచ్చాడు. అతను ఇతరత్రా ఎన్ని పాడు పనులు చేసినా రాజు దగ్గర మాత్రం ఎంతో వినయ విధేయతలతో మసులుకుంటూ తన అసలు స్వరూపం రాజుకు ఏ మాత్రమూ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మంత్రి అయిన వాడికి అన్ని విషయాలలోనూ ఎంతో స్వేచ్ఛ ఇచ్చి అతని తెలివితేటలను దేశానికి అనుకూలంగా ఉపయోగించుకోవాలన్నది రాజు మతం. అందుచేత విషకుంభుణ్ణి గురించి ఎప్పుడైనా వ్యతిరేకమైన అభిప్రాయాలు అస్పష్టంగా వినవచ్చినా రాజు వాటిని అంతగా పట్టించుకోలేదు. తన మంత్రిని అన్ని పనులు స్వేచ్ఛగా చేయనిచ్చాడు. ఇది మంత్రికి మరింత అవకాశాన్నిచ్చింది. రాజు తనకు ఇచ్చిన స్వేచ్ఛను మంత్రి దుర్వినియోగపరచుకొని ప్రజల జీవితాన్ని క్రమంగా కష్టాలలో ముంచి వసూలయ్యే పన్నులలో కొంత భాగం ఖజానాలో చేరకుండా తానే స్వాహా చేస్తూ తన దుర్మార్గాన్ని నిరూపించగల వారిని కొందరిని చంపించి మిగిలిన వారికి సింహస్వప్నంగా ఉంటూ వచ్చాడు. విక్రమవర్మకు చిన్ననాటి గురువు రామశర్మకు మంత్రి చేస్తున్న దుర్మార్గాలన్నీ తెలుసును. ఎంతకాలానికి రాజు మంత్రి మీద ఎలాంటి చర్య జరపకపోవడం చూసి మంత్రి సంగతి రాజుకు తెలిసి ఉండదని రామశర్మకు తోచింది. రాజును ఈ విషయమే హెచ్చరించే ఉద్దేశంతో రామశర్మ ఆయనను ఒకనాడు చూడవచ్చాడు. రాజు తన గురువుకు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి కొంతసేపు కబుర్లు చెప్పుకున్న మీదట ఆయన వచ్చిన పని అడిగాడు. ఏమీ లేదు, రాజ్యం ఎలా ఉన్నదోనని పర్యటన చేస్తూ ఇలా వచ్చాను అన్నాడు రామశర్మ తన సమీపంలో నిలబడి ఉన్న పెద్దలనందరినీ ఒక్కసారి కలియచూసి. నా పరిపాలన ఎలా ఉన్నట్టు మీకు తోచింది అని రామశర్మను రాజు అడిగాడు. చాలా బాగున్నది. ప్రజలందరికీ గంధపు చెట్టులాగా నీడనిస్తూ నీ మంచితనం అనే సువాసనలను వెదజల్లుతున్నావు అన్నాడు రామశర్మ. రాజు ఒక్క క్షణం పాటు గంభీరంగా ఆలోచించి, గురువర్య, నా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ రోజే తన మంత్రిని గురించి చారుల ద్వారా వివరాలు సంగ్రహించి ఆ మరుసటి రోజునే అతనిని పదవీ భ్రష్టుణ్ణి చేశాడు. అటు తరువాత ప్రజలలో వెల్లి విరిసిన ఉత్సాహం చూసి రాజు తాను తీసుకున్న చర్య సరి అయినదే అని తెలుసుకోగలిగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు సందేహాలున్నాయి. రాజగురువు రామశర్మ రాజును హెచ్చరించే ఉద్దేశంతో వచ్చాడు కదా, పల్లెత్తు మాట మంత్రిని గురించి అనకుండా పైపెచ్చు రాజు యొక్క పాలనను ఎందుకు మెచ్చుకున్నాడు? మరొక సందేహం, అంతకాలము తన మంత్రిని గురించి అపవాదులు వింటూ కూడా ఆ మంత్రి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా రామశర్మతో ఇంకేదో విషయం మాట్లాడిన ఫలితంగా మంత్రిని తొలగించడం ఎలా జరిగింది? ఈ రెండు అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామశర్మ తాను వచ్చిన పని దాటవేయలేదు. అయితే అతను రాజును సూటిగా హెచ్చరించక తన హెచ్చరికను వ్యంగ్య రూపంలో రాజుకు అందజేశాడు. అందుకు చాలా కారణాలున్నాయి. ఒకటి, రామశర్మ రాజును ఏకాంతంగా కలుసుకోలేదు. రాక రాక వచ్చిన తన చిన్ననాటి గురువును రాజు సహజంగా నలుగురు పెద్దల సమక్షంలో కలుసుకున్నాడు. రామశర్మ రాజుతో మనం కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి అనవచ్చు, కానీ వెంటనే మంత్రి రహస్యం గ్రహిస్తాడు. అతను సర్వస్వతంత్రుడుగా వ్యవహరిస్తున్నాడు గనుక రాజుకు అపచారం చేసినా చెయ్యగలడు. ఈ కారణాల వల్ల రామశర్మ తన హెచ్చరికను వ్యంగ్య రూపంలో అందించ నిశ్చయించాడని అనుకోవాలి. అంతేకాదు, రాజులో చిన్నతనపు చురుకుతనం ఇంకా ఉన్నదో
లేక అతను ఈ మధ్య కాలంలో మందమతి అయ్యాడో రామశర్మకు తెలీదు. అతని బుద్ధి ఇంకా సూక్ష్మంగా ఉన్న పక్షంలో హెచ్చరిక వ్యంగ్యంగా ఉన్నప్పటికీ నష్టం ఉండదు. అలా కాక రాజు మందమతి అయిపోయి విషకుంభుడి చేతి కీలుబొమ్మ అయి ఉంటే సూటిగా హెచ్చరించి కూడా లాభం ఉండదు. పైపెచ్చు తనకే ప్రమాదం కలగవచ్చు. ఎన్ని విధాల చూసినా రామశర్మ అవలంబించిన వైఖరి చాలా తెలివైనదిగా కనబడుతుంది. అతను చెయ్యదగిన హెచ్చరిక చెయ్యనే చేశాడు. గంధపు చెట్టు నీడలో విషసర్పాలు చేరుతాయి. దాని సువాసనలు ఆ విషసర్పాలను ఆకర్షిస్తాయి. ఈ హెచ్చరిక రాజు వెంటనే గ్రహించి గురువుగారికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. రామశర్మ చెప్పిన దానికి రాజు తన మంత్రిని గురించి లోగడ విన్న అపవాదులకు ఎంతో తేడా ఉన్నది. రామశర్మ ఈ హెచ్చరికను వ్యంగ్యంగా చేయవలసి రావటాన్ని బట్టి పరిస్థితి తీవ్రంగా ఉన్నదని కూడా రాజు వెంటనే గ్రహించగలిగాడు. అందుచేతనే అతను వెంటనే తగిన చర్యలు తీసుకున్నాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు మంచి సలహా కాదు. మణిపురాన్ని ఏలిన మణికేత మహారాజుకు లేక లేక మణిమంజరి అనే కూతురు పుట్టింది. ఆమెను తల్లిదండ్రులు మితిమీరిన గారాబంతో పెంకెగా తయారు చేశారు. చిన్నతనం నుంచి కూడా ఆమెకు ఎలాంటి ఆత్మనిగ్రహము అలవడలేదు. ప్రతి దానికి తారాస్థాయిలో మండిపడి చేతిలో ఏది ఉంటే అది ఇతరుల మీద విసిరివెయ్యటము, నోటికి ఏది వస్తే అది అనేయటము చేసేది. ఆమెకు ఏ క్షణాన ఎవరి మీద కోపం వస్తుందో అని రాజు, రాణి సైతం భయపడుతూ ప్రాణాలు అరచేత పెట్టుకున్న వాళ్ళలాగా బాధపడేవాళ్ళు. మణిమంజరి యుక్త వయస్కురాలు అయ్యేసరికి ఆమె వివాహం మణికేత మహారాజుకు రెండందాల సమస్య అయ్యి కూర్చున్నది. అంత కోపిష్టిదాన్ని ఎంత అందగత్తె అయినా చేసుకోవడానికి ఎవరో ముందుకు రారన్నది ఒక సమస్య. తన అనంతరం ఆమె రాజ్యాన్ని పాలించటానికి పనికిరాదు అన్నది మరో సమస్య. ఈ రెండు సమస్యలు ఒక్క దెబ్బతో పరిష్కరించాలంటే ఒక్కటే మార్గం. ఆమెను పెళ్లాడిన వాడికి రాజ్యాభిషేకం జరుగుతుందని ముందుగా ప్రకటించాలి. ఆమె కోసం కాకపోయినా రాజ్యం కోసమైనా ఆమెను పెళ్లాడటానికి రాజకుమారులు ముందుకు రావచ్చు. అలా అని ఎవరో అడ్డమైన వాణ్ణి తన రాజ్యానికి వారసుణ్ణి చెయ్యటం రాజుకు ఇష్టం లేదు. మణిమంజరిని పెళ్లాడేవాడు ఆమెను మార్చగలవాడు, రాజ్యభారాన్ని నిర్వహించగలవాడు కూడా అయి ఉండటం మంచిది. ఈ దృష్టితో మణికేత మహారాజు 2 దేశాల రాజకుమారులను విజయుడు, జయుడు అనే వారిని మణిమంజరికి భర్తలుగా ఎన్నుకొని వారికి ఆహ్వానాలు పంపి పిలిపించుకున్నాడు. తరువాత అతను విజయుణ్ణి పిలిచి ఏకాంతంగా అతనితో సంగతంతా చెప్పి, మా అమ్మాయిని పెళ్లాడేవాణ్ణి నా రాజ్యానికి వారసుడిగా ప్రకటించి నిర్ణయించాను. అయితే మా అమ్మాయికి పట్టరాని కోపం. ఆమెకు కారణం లేకుండా కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేసినా చేయగలదు. అపర దుర్వాసుడు. అందుచేత ఆమెను పెళ్లాడావంటే రాజ్య లాభంతో పాటు గయ్యాళి భార్యతో వేగవలసిన నష్టం కూడా ఉంటుంది. లాభ నష్టాలు బేరీజు వేసుకొని నీ నిర్ణయం చెప్పు అన్నాడు. విజయుడు చిరాకు పడుతూ వెంటనే ముహూర్తం పెట్టించక ఈ అనవసర ప్రసంగం అంతా దేనికి అని దురుసుగా అన్నాడు. రాజు అతన్ని పంపేసి జయుణ్ణి పిలిపించి అతనితో కూడా విజయుడితో చెప్పినట్టే చెప్పాడు. జయుడు శాంతంగా రాజు చెప్పినదంతా విని, మహారాజా, కోప స్వభావానికి మూల కారణం మనిషి బలహీనతే. అలాంటి వాళ్లను చూసి నేను జారి పడతాను, అర్థం చేసుకుంటాను. మణిమంజరిని పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. ఇద్దరితోనూ మాట్లాడిన మీదట మణిమంజరిని ఎవరికిస్తే బాగుంటుందో తెలిసిపోతుంది అనుకున్న మహారాజుకు ఏమీ తెలియలేదు. జయ విజయులలో వ్యత్యాసం తెలుస్తున్నది కానీ వారిలో ఎవరికి పిల్లనివ్వటం వల్ల హెచ్చు లాభమో ఆయనకి తెలియలేదు. అందుచేత ఆయన తన మంత్రిని సలహా అడిగాడు.
మంత్రి రాజు చెప్పినదంతా విని రాజు కోరినట్టు సలహా ఇయ్యకపోగా, మహారాజా, ఈ నిర్ణయం మీరే చెయ్యటం మంచిది. మీ కుమార్తె క్షేమము, రాజ్యక్షేమము మీకన్నా మరొకరికి బాగా తెలుస్తుందా అని తప్పించుకో చూశాడు. రాజు అయినంత మాత్రాన, తండ్రి అయినంత మాత్రాన సర్వజ్ఞుడవుతాడా? నేను నిర్ణయించలేకనే కదా మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. అడిగినప్పుడు సలహా ఇయ్యడం మీ విధి. అయితే దాన్ని అమలు చెయ్యటానికి, చెయ్యకపోవటానికి బాధ్యుణ్ణి నేనే అన్నాడు మణికేతుడు. మంత్రి ఇక తప్పించుకోలేక, విజయుడిది దుడుకు స్వభావం. అమ్మాయిగారు అతన్ని ఒక్క క్షణం కూడా భరించలేకపోవచ్చు. జయుడు సాధు స్వభావము, వినయము కలవాడు. అతని ప్రభావంతో అమ్మాయిగారు శాంతం అలవర్చుకోవచ్చు. జయుడికిచ్చి పెళ్లి చెయ్యటమే మంచిదని నా ఊహ. తర్వాత తమ ఇష్టం అన్నాడు. మణిమంజరికి జయుడికి పెళ్లి జరిగింది. పెళ్లి అయినాక మణిమంజరి స్వభావం మెరుగుపడకపోగా మరింత అన్యాయంగా తయారయింది. ఆమెకు జయుడు పొడ అంటేనే గిట్టుతున్నట్టు లేదు. ఆమె తన భర్తతో రోజూ పోట్లాడుతున్నది. జయుడు ఆమె పట్ల ఎంతో ఓర్పు వహిస్తున్నాడు. వారిద్దరికీ ఎప్పుడు సఖ్యం కుదిరితే అప్పుడు జయుడికి రాజ్యాభిషేకం చేద్దామనుకుంటున్న రాజు మంత్రితో, మీరిచ్చిన సలహా పూర్తిగా వికటించినట్టు కనబడుతున్నది. జయుడి మంచితనాన్ని అమ్మాయి చేతకానితనంగా భావిస్తున్నట్టున్నది. అతనికి ఎలా రాజ్యాభిషేకం చెయ్యటం? భార్యను దారిలో పెట్టలేనివాడు దేశాన్ని ఎలా దారిలో పెడతాడని అందరూ అడగరా? అన్నాడు. మంత్రి కొంచెం ఆలోచించి, మీరు ఈ విషయం నన్ను సలహా అడిగి ఉండవలసినది కాదు. నేను ఆ మాట సూచిస్తే మీరు విన్నారు కారు. ఏ విషయం కానీ ఒకరిని సలహా అడిగేటప్పుడు ఆ విషయంలో సలహా చెప్పేవాడికి ఏ విధమైన ప్రమేయము లేకుండా చూసి అడగాలి. రాజు తన తప్పు గ్రహించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మణికేతుడు తన మంత్రిని సలహా అడగటంలో చేసిన తప్పేమిటి? రాజు తనను సలహా అడిగి ఉండరాదని అనటంలో మంత్రి ఉద్దేశమేమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మణికేతుడు మంత్రిని సలహా అడిగి ఉండరాదన్నది నిజం. రాజు మంత్రి నుంచి సలహా కోరినది 2 సమస్యల పరిష్కారం గురించి. ఒక సమస్య రాజకుమార్తెకు ఎవరు భర్తగా పనికి వస్తారన్నది. రెండవ సమస్య మణికేతుడి అనంతరం ఎవరు రాజ్యం చెయ్యటానికి పనికి వస్తాడు అన్నది. నిజానికి ఈ రెంటికి ఒకే వ్యక్తి పనికి రాకపోవచ్చు. కానీ మంత్రి తన స్వార్థం చూసుకొని రాజకుమార్తెకు భర్తగా పనికి వచ్చేవాణ్ణి కాక తాను సులువుగా మంత్రి పదవి నిర్వహించటానికి అనుకూలుడైన రాజు కాగల వాడి పేరు సూచించాడు. అదే మరొక తటస్థుడైతే 2 సమస్యల పరిష్కారాన్ని సమదృష్టితో చూసి ఉండేవాడు. ఇక రాజు చేసిన తప్పేమిటంటే మంత్రిని సలహా అడగటం కూడా కాదు, ఆ సలహాను గుడ్డిగా అమలు చేయటం. మంత్రి సలహాను గుడ్డిగా అనుసరించి తన యోగక్షేమాలు ఆలోచించలేని రాజు చిక్కులో పడక తప్పదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు మాయా కంబళి. పూర్వం హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడు అనే వృద్ధయోగి ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆయనను తరచుగా చూడవచ్చి ప్రశ్నలతో వేధించుతూ ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజలం చల్లి దానికొక శక్తిని కలగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనబడడు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి శిలకు యువతల పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమదారిన ఒక చిల్లరి వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు. అది చాలా పాతది. ఏ దరిద్రుడైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతాడా అనుకుని దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ ఆ పాత కంబళిని చౌకలో కొనుక్కొని
వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో స్వభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు హెచ్చుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబళి మహత్తు అందరికీ తెలియటంతో దురాశపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. దొంగతనాలు చెయ్యటానికి, యథేచ్ఛగా అవినీతి కొనసాగించటానికి, పట్టుబడకుండా ప్రతిపక్షాల మీద దెబ్బతీయటానికి అలాంటి అదృశ్యకరణి ఎంతైనా ఉపయోగపడుతుంది. కంబళి సహాయంతో అదృశ్యంగా ఉన్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబళి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబళి కోసం దేశంలో హేమాహేమీలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢి చేసుకుని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ళ కంటబడకుండా కంబళి కప్పుకొని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబళి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతిగాని సుఖంగాని ఉండదు. అది మీ వద్దనే ఉంచండి అని బెచ్చగాడు కంబళిని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకుని బెచ్చగాడికి జీవితాంతం సుఖంగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసి కంబళి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబళి చండీదత్తుడి వద్ద ఉన్నది అని తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజును కలుసుకుని తన కంబళి తనకియ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ, రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది. ఆత్మానందుడు తన కంబళిని రాజు వద్ద ఉంచటానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. రాజు మాయాకంబళి సహాయంతో నగరంలోని అనేక మంది అవినీతి పరులను, కుట్రదారులను పట్టుకొని కఠినంగా శిక్షించాడు. మాయాకంబళి ఆచూకీ తెలియక తహతహలాడుతున్న గొప్పవారికి అందరికీ మాయాకంబళి రాజు వద్దకు చేరినట్టు స్పష్టమయ్యింది. దొంగల ముఠాల దగ్గర నుంచి అనేక మంది అవినీతిపరులు కఠినంగా శిక్షించబడటంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనస్సుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజుకు రాజనర్తకి అయిన చంచలను చూడాలి అనిపించింది. అతను కంబళి కప్పుకొని ఎవరికీ తెలియకుండా చంచల ఇంటికి వెళ్ళాడు. అటు తర్వాత రాజు ఎవరికీ తెలియరాకుండా చంచల ఇంటికి వెళ్ళి రాసాగాడు. ఒకరోజు చంచల మాయాకంబళిని 2 రోజుల పాటు తన ఎంట ఉండనివ్వమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక, నువ్వు నాతో నా మందిరం దాకా అదృశ్యంగా వచ్చి కంబళి నీ వెంట తీసుకుని పో అన్నాడు. ఇద్దరూ కంబళి కప్పుకొని రాజమందిరానికి వచ్చారు. చంచల అక్కడ రాజును విడిచి కంబళి కప్పుకుని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుంది అని రాజుకు తోచింది. చంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళడం చండీదత్తుడు చూశాడు. విక్రముడు రాజుకు జ్ఞాతి. చంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళిందో అని ఆలోచిస్తూ చండీదత్తుడు సైనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. ఒక రాత్రివేళ విక్రముడు కంబళి కప్పుకుని చేత కత్తి పట్టుకుని తన సైనాగారం ప్రవేశించడం రాజు చూసి తనను చంపటానికి వచ్చాడు అని గ్రహించి చివాలన కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్రపోతుంటాడు అని మేలుకొని ఉన్న కంబళి మూలాన తనను చూడలేడు అని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక
రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వారసత్వాన్ని బట్టి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చంచల చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభపెట్టాడని ఆమె రాజుకు చెప్పింది. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఉన్న ఆత్మానందుడున్న చోటుకి వెళ్ళి, స్వామి, మీ కంబళిని మీరే ఉంచుకోండి అని మాయా కంబళిని ఇచ్చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆత్మానందుడు తన కంబళి కోసం శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇయ్యమని ఎందుకు అడగవలసి వచ్చింది? తనకు కావాలంటే ఇంకో కంబళిని సృష్టించుకోలేకనా? లేక తన కంబళి ఇంకొకరి అధీనంలో ఉండటం ఇష్టం లేకనా? రాజు ఆ కంబళి సహాయంతో ఎందరో నేరస్తులను శిక్షించి దాని ప్రయోజనం గ్రహించి కూడా చివరకు దాన్ని ఆత్మానందుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు? రాజ్యంలో ఇంకా విక్రముడు లాంటి కుట్రదారులు ఉండరు అనా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహిమగల వస్తువు మంచివాళ్ల చేతిలో మంచికి, చెడ్డవారి చేతిలో చెడుకు ఉపయోగపడుతుంది. కొందరికి ఎందుకో ఉపయోగపడదు అని బెచ్చగాడి అనుభవం ద్వారా కూడా మనకు తెలుసును. పైపెచ్చు వాడికి కంబళిలో ప్రమాదమే కనబడింది. తాను మంచివాడు గనుక రాజు దాన్ని మంచికి ఉపయోగించవచ్చును అని భ్రమపడ్డాడు. ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో తెలిసి ఆత్మానందుడు అతని చేతికి రక్షాబంధం కట్టాడు. ఆయన స్వభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఎందుకు అడిగాడో దాన్ని బట్టే తెలుస్తుంది. రాజు కూడా ఆ సంగతి గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు పాపాత్ముడి పుణ్యం. శరభయ్య అనేవాడు కోటీశ్వరుడి కొడుకు. తండ్రి అనంతరం అతను డబ్బుతో సాధించదగిన సుఖాలన్నీ తనివితీరా అనుభవించి సుఖాల కోసం అనంతంగా పాపాలు సైతం చేశాడు. అతని చెయ్యని అన్యాయము, అవలంబించని అవినీతి లేదు. ఇలా సుఖలోలుడుగాను దైవభీతి లేనివాడుగాను బతికిన శరభయ్య నడివయసు దాటి వార్ధక్యం మీద పడే వయసులో తాను గడిపిన జీవితం గురించి అమితంగా పశ్చాత్తాపపడసాగాడు. ఎంతటి అసమర్థుడైనా జీవితంలో అనేక మంచి పనులు చేసి అంతో ఇంతో పుణ్యం సంపాదిస్తాడు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే శరభయ్యకు తాను ఒక్క మంచి పని చేసినట్టు గాని, చిన్న మెత్తు పుణ్యం సంపాదించినట్టు గాని తోచలేదు. ఒక్కసారిగా శరభయ్య వైఖరి పూర్తిగా మారిపోయింది. అతను సుఖాల మీద విరక్తి కలిగి తన మిగిలిన జీవితమంతా దాన ధర్మాలలోనూ పుణ్య కార్యాలలోనూ గడప నిశ్చయించాడు. శరభయ్య అంటే ఎంతో దురభిప్రాయం కలవాళ్ళు అతనిలో మార్పు చూసి అతన్ని ఒక దేవుడుగా చూడసాగారు. అతని దానగుణం దానం పుచ్చుకునే పేదలనే ఆశ్చర్యపరిచింది. అయితే అతని కొడుకులు భార్య మటుకు శరభయ్యకు మతి చెడింది అనుకున్నారు. దాన ధర్మాలతో త్వరలోనే ఉన్నదంతా ఖర్చు చేస్తాడని భయపడి వాళ్ళు శరభయ్యను తమ భాగాలు పంచి ఇయ్యమన్నారు. శరభయ్య అభ్యంతరం చెప్పలేదు. తన పాపాల పరిహారం కావాలంటే తన సొంత డబ్బుతోనే కావాలి. శరభయ్య వంతు వచ్చిన ఆస్తి అంతా దాన ధర్మాల కింద త్వరలోనే ఖర్చయిపోయింది. చివరికి అతను తన ఇల్లు కూడా అమ్మేసి వీధిలో నిలబడవలసిన పరిస్థితి వచ్చినాక తన శేష జీవితం తీర్థయాత్రల క్రింద గడప నిశ్చయించి ఇంటి నుంచి బయలుదేరాడు. అతను అరణ్య మార్గంగా పోతుండగా అతనికి ఒక బ్రహ్మరాక్షసి అతని దారికి అడ్డంగా నిలబడి, అయ్యా, నువ్వు చూడగా ఉత్తముడులాగా ఉన్నావు, నాకు ఉపకారం చెయ్యగలవా అని అడిగాడు. శరభయ్య బ్రహ్మరాక్షసిని చూసి భయపడక, ఏమిటది అని అడిగాడు. నేను చెప్పరాని పాపాలు ఎన్నో చేసి ఇలా బ్రహ్మరాక్షసిగా బ్రతుకుతున్నాను.
మీరు నాకు మీ పుణ్యం దానం చేసినట్టయితే నాకు విముక్తి కలుగుతుంది అన్నాడు బ్రహ్మరాక్షసి. తప్పకుండా అలాగే చేస్తాను అంటూ శరభయ్య తనకు గల పుణ్యం యావత్తు బ్రహ్మరాక్షసికి ధారపోశాడు. కానీ బ్రహ్మరాక్షసి రూపం ఏమాత్రమూ మారలేదు. బ్రహ్మరాక్షసి నిరాశతో, మొదలు నీకు పుణ్యం ఉంటే కదా నాకు ధారపోయటానికి అని శరభయ్యను దెప్పాడు. అయితే అంతలోనే ఆకాశం నుంచి దేవతా విమానం ఒకటి వారి సమీపంలో దిగింది. బ్రహ్మరాక్షసి పరమానందంతో అందులోకి ఎక్కబోయాడు. కానీ దేవసారథి బ్రహ్మరాక్షసిని తోసేసి విమానంలో శరభయ్యని ఎక్కించుకున్నాడు. బ్రహ్మరాక్షసి చూస్తుండగానే విమానం ఆకాశంలోకి లేచిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనకున్నదంతా దాన ధర్మాల కింద ఖర్చు చేసిన శరభయ్యకు పుణ్యం లేకుండా ఎందుకు పోయింది? ఆ దాన ధర్మాలు అతని పాపాలు పరిహారం చెయ్యటానికే సరిపోయినందువలన, లేక అతను పుణ్యం సాధించుకోవాలన్న స్వార్థంతో చేసిన దాన ధర్మాలు కావటం చేతనా? బ్రహ్మరాక్షసుకి విముక్తి కలిగించలేకపోయిన శరభయ్య బొందితో స్వర్గానికి పోవటం మరింత వింత కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శరభయ్య పుణ్యం సంపాదించుకోలేదు అనుకోవటం పొరపాటు. అతను తన గత జీవితం గురించి పశ్చాత్తాపపడిన క్షణం నుంచి ఎంతో పుణ్యం సంపాదించాడు. అతనిలో ఏ కోసానా స్వార్థం లేదు. ఉన్నట్లయితే తన పిల్లల ఆస్తిని కూడా తన పుణ్యం కోసం ఖర్చు చేసేవాడే. అంతకన్నా మంచి నిదర్శనం ఏమంటే, తనలాగే పాపాలు చేసి తనకన్నా దారుణంగా బ్రహ్మరాక్షసి జన్మ ఎత్తిన వాడి విముక్తి కోసం తన పుణ్యమంతా ధారపోయటానికి సిద్ధపడ్డాడు. అయితే బ్రహ్మరాక్షసిలో వల్ల మాలిన స్వార్థం ఉన్నది. శరభయ్యతో పోల్చితే వాడు హీనుడు. అందుకే ఇంకొకరి పుణ్యంతో తాను బాగుపడాలి అనుకున్నాడు. అందుచేత వాడి కోరిక తీరక బ్రహ్మరాక్షసిగానే ఉండిపోవలసి వచ్చింది. స్వార్థం ఏ కోసానా లేని శరభయ్య కోసం దేవతల విమానం పంపారంటే అందులో వింత ఏమీ లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు చిక్కు వలయం. పూర్వం ఒక మహానగరంలో గంగయ్య, ధర్మయ్య అని ఇద్దరు గజ దొంగలు ఉండేవారు. వారిద్దరూ కలిసి పెద్ద పెద్ద దొంగతనాలు, దోపిడీలు చేసి బాగా డబ్బు సంపాదించేవారు. రంగయ్య తన వంతు ధనాన్ని నిల్వ చేసుకుంటూ ఆనందంగా జీవించేవాడు. ధర్మయ్య అలా కాక తన వాటాకు వచ్చిన డబ్బుతో ఒక ధర్మసత్రం నెలకొల్పి బీదసాదలకు అన్నం పెట్టే ఏర్పాటు చేసి సాధువు వేషంలో పగలంతా సత్రంలోనే ఉండేవాడు. సాధువు కీర్తి దేశమంతా వ్యాపించింది. ఈ సంగతి రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు సాధువును సభకు రప్పించి అతని దాతృత్వాన్ని ప్రశంసించి అతనికి ధర్మదాత అనే బిరుదు ఇచ్చాడు. ఈ ధర్మదాత గజ దొంగ అన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇతనే తన తోడు దొంగ అన్న సంగతి గంగయ్యకు తెలియదు. గంగయ్య, ధర్మయ్య కలిసి చేసే దొంగతనాలు రాజుకు ఒక పెద్ద సమస్యగా పరిణమించాయి. దొంగలను పట్టే ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుచేత రాజు దొంగల ఆచూకీ తెలిపిన వారికి 1000 బంగారు నాణాలు ఇస్తాను అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు వినగానే గంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది. తాను రాజు వద్దకు వెళ్ళి ధర్మయ్య ఆచూకీ తెలిపితే తనకు 1000 బంగారు నాణాలు లభించడమే కాక ఇక ముందు తాను చేసే దొంగతనాలలో ధర్మయ్యకు వాటా ఇచ్చే అవసరం లేదు. గంగయ్య రాజుగారి వద్దకు వెళ్ళి దొంగతనాలు చేసేది ధర్మయ్య అని చెప్పి అతని ఇంటి జాడ తెలిపాడు. రాజు భటులను పంపి ధర్మయ్యను పట్టి తెప్పించాడు. ధర్మయ్య తాను దొంగతనాలు చేసినది నిజమే అని ఒప్పుకున్నాడు. రాజు అతని విచారణకు ఒకరోజు నిర్ణయించి అంతదాకా అతన్ని కారాగారంలో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత 1-2 రోజులకు రాజుకు ఒక సంగతి తెలియవచ్చింది. ధర్మదాత కనిపించటం లేదు.
ధర్మసత్రంలో మామూలుగా పేదలకు జరిగే అన్నదానం నిలిచిపోయింది. రాజు ధర్మసత్రంలో అన్నదానం నిర్విఘ్నంగా జరగటానికి తగిన ఏర్పాట్లు చేశాడు. దీని వెనుకనే రాజుకు మరో అపజయం ఎదురయ్యింది. ధర్మయ్య కారాగృహంలో ఉన్నప్పటికీ దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి. ఈ సంగతి తెలియగానే రాజు తన భటులను పంపి గంగయ్యను తెప్పించి, ధర్మయ్య విచారణ జరిగేటప్పుడు నీ సాక్ష్యం అవసరం. అంతదాకా నువ్వు ఖైదులో ఉండు. ధర్మయ్య విచారణ పూర్తి అయ్యి అతనికి శిక్ష వేసిన అనంతరం నీకు 1000 బంగారు నాణాలిచ్చి విడిచిపెట్టేస్తాను అని అన్నాడు. గంగయ్య కొంతవరకు తృప్తిపడి కారాగృహంలో చేరాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా ధర్మయ్య విచారణ జరగనేలేదు. 1 నెల గడిచింది. ఎక్కడా దొంగతనాలు లేవు. ఒకరోజు రాజు ధర్మయ్యను చెర విడిపించి అతన్ని మంచి జీతం మీద ధర్మసత్రానికి ధర్మకర్తగా ఏర్పాటు చేశాడు. గంగయ్య ఖైదులోనే ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజు ప్రవర్తనకు అర్థమేమిటి? తానే దొంగనని ఒప్పుకున్న ధర్మయ్యను విచారించకుండా విడుదల చెయ్యటమే కాక, సత్రానికి ధర్మకర్తగా ఎందుకు నియమించాడు? ధర్మయ్యను పట్టి ఇచ్చిన గంగయ్యకు బహుమానం ఇయ్యకపోగా, విచారణ కూడా జరపకుండా యావజ్జీవ నిర్బంధం ఎందుకు కలిగించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు సూక్ష్మబుద్ధి కలవాడు. ఆయనకు ధర్మయ్య దొంగ అన్న విషయం సందేహం రావలసిన అవసరం లేదు. కానీ ఈ ధర్మయ్య ధర్మదాత అయి ఉండవచ్చును అన్న అనుమానం కలగటానికి ఆధారాలున్నాయి. ధర్మయ్యను బంధించగానే ధర్మదాత అదృశ్యమయ్యాడు. అంతేకాక పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన ధర్మయ్య ఇల్లు చాలా సామాన్యంగా ఉన్న సంగతి రాజుకు భటుల వల్ల తెలిసి ఉండాలి. ఇక గంగయ్య మాటకు వస్తే అతను తనకు విరుద్ధంగా చాలా సాక్ష్యం ఇచ్చుకున్నాడు. తను ధర్మయ్య ముఠాలో వాడు కాకపోతే అతనికి ధర్మయ్య దొంగ అన్న సంగతి ఎలా తెలుస్తుంది? అదీ కాక గంగయ్య మంచి విలాస జీవితం గడుపుతున్నాడు. అన్నిటినీ మించి అతను చేసిన బుద్ధి తక్కువ పని ధర్మయ్య పట్టుబడిన అనంతరం తాను దొంగతనం కొనసాగించడం. ఈ విధంగా రాజుకు గంగయ్య పాత్ర పూర్తిగా అర్థమయ్యింది. అతన్ని వేరే విచారించే పని లేకపోయింది. పోతే ధర్మయ్య దొంగ అన్న మాటే గాని అన్ని విధాలా యోగ్యుడు. తాను దొంగతనంగా సంపాదించిందంతా సత్రం కింద ఖర్చు చేసి తాను సాధువులాగా జీవించాడు. అతను గంగయ్య పేరు బయట పెట్టలేదు. గంగయ్యలాగా అతను మిత్రద్రోహి కాడు. సత్రం నిర్వహణ రాజు వహించే పక్షంలో అతను దొంగతనాలు చెయ్యడు. ఇదంతా ఆలోచించి రాజు ధర్మయ్యను అతనికి తగిన హోదాలో నియమించాడు. రాజు చేసిన నిర్ణయాలు తిరుగులేనివి అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందండి. నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. కథ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.